తన సహజమైన నటన అందంతో సినీ ప్రేమికుల హృదయాలని దోచుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సప్త సాగరాలు దాటే అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. విభిన్న కథలు, భావోద్వేగాలతో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార చాప్టర్ 1లో యువరాణి కనకవతిగా కనిపించి తన అందం, అమాయకత్వంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. ఈ చిత్రంలో ఆమెని చూసిన వారంతా కూడా వెండి తెరకు మరొక స్టార్ హీరోయిన్ దొరికేసిందనే మాట్లాడుకుంటున్నారు. కాంతార చాప్టర్ 1 విజయోత్సాహంలో ఉన్న రుక్మిణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, పాత్రల ఎంపిక, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సప్త సాగరాలు దాటి ఎస్ చిత్రాలలో నా నటనని మెచ్చుకున్న రిషబ్ శెట్టి కాంతార చిత్రంలో అవకాశం ఇచ్చాడు. అప్పుడు నాకు కల సాకారమైనట్టయింది. ఈ సినిమా నా కెరీర్లో సవాల్తో కూడినదిగా నిలిచింది. నేను ఎంచుకున్న ప్రతి పాత్ర నా కెరీర్కి ఒక కొత్త మార్గం చూపించింది. సప్త సాగరాలు దాటిలోని భావోద్వేగ ప్రియ పాత్ర నుంచి కాంతారలోని శక్తివంతమైన యువరాణి వరకు ప్రతి పాత్రలో వేర్వేరు అనుభవాలు దాగి ఉన్నాయి. అయితే ప్రేక్షకులు నన్ను గుర్తించడం, నా కృషిని మెచ్చుకోవటం నాకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది. నా నటన ద్వారా ఇంకా విభిన్నమైన భావాలు వ్యక్తం చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు నటులు భాషల సరిహద్దులు దాటి విభిన్న ప్రాజెక్టులలో భాగమవుతున్నారు. నేను అలాంటి అవకాశాలని స్వాగతిస్తాను. మలయాళ సినిమాలు చిన్నప్పటి నుంచి నాకు ప్రేరణ అని సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఏదో ఒక రోజు తెలుగు, తమిళం, హిందీ లేదా మలయాళంలో కూడా మంచి రొమాంటిక్ కామెడీ చేయాలని కోరుకుంటున్నానని రుక్మిణి పంచుకుంది. అయితే తన మీద అభిమానులు ప్రేమ గురించి మాట్లాడుతూ ఇటీవల కొందరు నన్ను నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. అది వినటానికి మధురంగా ఉన్నప్పటికీ నేను వాటిని తాత్కాలికంగానే భావిస్తాను. కానీ సప్త సాగరాలు దాటిలోని ప్రియ పాత్రతోటే నాకు ప్రజలు దగ్గరయ్యారు. ఆ ప్రేమ మాత్రం శాశ్వతమని రుక్మిణి తెలిపింది. భిన్నమైన పాత్రలతో ప్రతిసారి ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతి అందించాలనే లక్ష్యంతో రుక్మిణి వసంత్ ముందుకు సాగుతుంది. తన సహజమైన నటన, భావోద్వేగ సమతుల్యత, ఎంపికల్లోని జాగ్రత్త ఆమెను పరిశ్రమలో దీర్ఘకాలం నిలబెట్టేలాగా కనిపిస్తుంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం తర్వాత రుక్మిణికి మరిన్ని అవకాశాలు వస్తాయనటంలో సందేహం లేదు.